హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ నెల 21న ఏరువాక పౌర్ణమి వస్తుంది. ఏరువాక పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమిగా కూడా జరుపుకుంటాము. ఈ పౌర్ణమి గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ ఏరువాక పౌర్ణమి తిథి రోజును గమనించినట్లయితే జూన్ 21వ తేదీ ఉదయం 7:31 వరకు ప్రారంభమై జూన్ 22వ తేదీ ఉదయం 6:37 ఈ పౌర్ణమి ముగుస్తుంది. కాబట్టి జూన్ 21వ తారీఖున ఏరువాక పౌర్ణమి జరుపుకోవాలని ఈరోజు రాత్రి మాత్రమే పౌర్ణమి గడియలు ఉన్నాయని ప్రతి సంవత్సరము వర్ష ఋతువులో జ్యేష్ఠ మాసం శుద్ధ పౌర్ణమి మన తెలుగువారు ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు. మన హిందూ మతంలో పౌర్ణమి రోజు అంటే లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలను చేయడంతో పాటు ఉపవాస దీక్షలను కూడా ఆచరిస్తారు. ఈ నెలలో 2 రోజులు పౌర్ణమి వచ్చింది, కానీ పౌర్ణమి మొదటి రోజుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే పూజా నియమాలను మొదటి రోజు అంటే శుక్రవారం రోజున ఆచరిస్తే చాలా మంచిది. మరీ ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే శుక్రవారం రోజున పౌర్ణమి వస్తే అది చాలా మహాశక్తివంతమైనది. ఇలాంటి పౌర్ణమి చాలా అరుదుగా జరుగుతుంది. ఈసారి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఇలాంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఇంతటి శక్తివంతమైన రోజున భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మీ ఇంట్లో పూజ చేస్తే చాలు. మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. డబ్బుల విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉండవు. పౌర్ణమి రోజున చేసే పూజలకు కానీ అలాగే జపించే మంత్రానికి కానీ చాలా శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే నెల రోజుల పాటు పూజ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా పూజలు చేసుకోవాలి. ఎవరి ఇంట్లో అయితే ఈ రోజున అనగా పౌర్ణమి రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని అనంతరం దేవుడి యొక్క చిత్రపటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో చక్కగా అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టాలి. తరువాత ఏరువాక పౌర్ణిమను ప్రారంభించాలి. పూజని ప్రారంభించడానికి ముందుగా మీ పూజ గదిలో రాగి చెంబును పెట్టి అందులో నీళ్లను నిండుగా పోసి దేవుడి చిత్రపటాల ముందు పెట్టి పూజను ప్రారంభించండి. అలా రాగి చెంబులో నీటిని ఉంచడం వల్ల మనం పూజ చేసేటప్పుడు ఆ పూజలో ఉండే శక్తి అంతా కూడా అలాగే రాగి చెంబు నీటిలోకి చేరుతుంది. పూజ పూర్తి అయిన తర్వాత ఆ రాగి చెంబులోని నీటిని ఇంట్లోని ప్రతి ఒక్కరూ తీర్థంలాగా స్వీకరించాలి. ఆ తీర్థంలో భగవంతుడి శక్తి ఉంటుంది కనుక మీ పూజ గదిలో నీటిని ఉంచడం అనేది చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో పసుపు అక్షింతలు ఒకటి. కాబట్టి మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా అన్ని త్వరగా తీరిపోవాలనుకుంటే ఈ పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు మీరు మీ చేతిలో కొన్ని అక్షింతలను తీసుకొని దేవుడికి నమస్కారం పెట్టుకొని అక్షింతలను మీ తలపైన వేసుకోండి. ఇలా చేయడం వల్ల జీవితంలో మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. పౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. పూజ పూర్తి అయిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ పంచాలి. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ ఏరువాక పౌర్ణమి రోజున సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా చంద్రుడిని చూడాలి. పౌర్ణమి రోజున చంద్రునికి నమస్కారం చేసినట్లయితే చాలా మంచిది. సాయంత్రం సమయంలో సుమారు 8 గంటలకు కొన్ని పాలను తీసుకొని చంద్రుడిని చూస్తూ ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అనేక మంది తమ జీవితంలో చాలా డబ్బులను సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. ఈ శక్తివంతమైన ఏరువాక పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుడిని చూస్తూ ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం స్వాహ అనేటటువంటి మంత్రాన్ని పఠించడం వలన మీకు ఎలాంటి డబ్బు సమస్యలు ఉన్నా అవి అన్నీ ఒక నెల రోజుల లోపల తొలగిపోతాయి. అనేక మంది ఇళ్లలో వారంలో ఒకరోజు మాత్రమే పూజలను చేస్తారు. అలాంటి వాళ్ళు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే గనుక ప్రతినిత్యం పూజ చేసిన ఫలితాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏమిటంటే పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే వస్త్రాలను అస్సలు ధరించకండి. ఎందుకంటే ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. ఈ పౌర్ణమి రోజున దంపతులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే ఈ రోజున మాంసం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అంతేకాకుండా ఇంట్లో కందిపప్పుని కూడా వండకూడదు.
అలాగే ఈ రోజున ఉప్పును కానీ నూనెను కానీ కొనకూడదు. ఈ వస్తువులను కొన్నట్లయితే విపరీతమైన అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదళ ముగ్గును వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను వేయండి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో నీటిలో ఎర్రని పుష్పాలను వేసి స్నానం చేయండి. ఇలా చేస్తే జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. తర్వాత ఉదయం పూజ చేసిన వాళ్ళు తప్పనిసరిగా సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందర 2 దీపాలను వెలిగించండి. ఈ 2 దీపాలు, ఒక దీపం విష్ణుదేవునికి, మరొక దీపం మహాలక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడుతుంది. ఈ పౌర్ణమి రోజున ఇంట్లోని వాళ్ళందరూ తప్పకుండా తలస్నానం చేయాలి. అలాగే ఈ రోజున ఎర్రని వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. పురాణాల ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతామూర్తుల శక్తులన్నీ కూడా నది జలాలలో ఉంటాయని నమ్మకం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉండే చెరువులలో కానీ లేదా నదులలో కానీ లేదా ఏదైనా బావి దగ్గర కానీ స్నానం చేస్తే తప్పకుండా మీకు ఆ దైవానుగ్రహం లభిస్తుంది. నదుల్లో స్నానం చేసే అవకాశం లేనటువంటి వాళ్ళు కొద్దిగా గంగా జలాన్ని తీసుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. మీకు ఆ గంగా జలం కూడా అందుబాటులో లేకపోయినట్లయితే మీరు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి, కృష్ణ అని ఇలా పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే సరిపోతుంది. పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. కాబట్టి ఈ రోజున రావి చెట్టును ముట్టుకొని 7 సార్లు ప్రదక్షిణాలను చేయాలి. ఆ తర్వాత రావి చెట్టుకు మొదట్లో కొద్దిగా పాలను పోసి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే మీకున్న అప్పుల బాధలు మరియు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ రోజున ఇలాంటి శుభకార్యాలను తలపెట్టిన, అలాగే ఎలాంటి మంచి పనులను ప్రారంభించిన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.